జనవరి 30న ఒక వింత సంఘటన జరిగింది. విషయం ఎంత సీరియస్ అయింది అంటే టేకాఫ్ అయిన ఫ్లైట్ మళ్ళీ వెనక్కి తిరిగి ఒక ఇండియన్ టీం ప్లేయర్ని హాస్పిటల్కు తరలించవలసి వచ్చింది. కర్ణాటక టీం తమ నెక్స్ట్ రంజీ మ్యాచ్ ఆడేందుకు అగర్తలా నుండి సూరత్ వెళ్తున్న టీంతో పాటుగా వారి కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కూడా బయలుదేరారు. అయితే మయాంక్ అగర్వాల్ తన ఎదురుగా ఉన్నటువంటి బాటిల్లో ఉన్న పదార్థం వాటర్ అనుకుని తాగేశారు. అంతే, కాసేపటికి వాంతులు, ఒళ్లంతా వాయడం, అంతేకాకుండా నోట్లో అల్సర్స్ వచ్చాయి. దీంతో ఫ్లైట్ మళ్లీ అగర్తలలో ల్యాండ్ చేసి మయాంక్ను ఐఎల్ఎస్ హాస్పిటల్కు తరలించారు. పెయిన్ కిల్లర్స్ సహాయంతో బెంగళూరుకి వచ్చిన మయాంక్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి మరికొన్ని టెస్టులు చేయించుకున్నారు. నోట్లో బర్నింగ్ సెన్సేషన్ తప్ప వామిటింగ్స్ లాంటివి తగ్గాయి అని మయాంక్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై మెడికల్ బులెటిన్ రిలీజ్ చేసిన హాస్పిటల్ మేనేజ్మెంట్ మయాంక్ అగర్వాల్కు ప్రాణహాని అయితే ఏమీ లేదు, కానీ ఓరల్ ఇరిటేషన్, స్వెల్లింగ్ ఆన్ ది లిప్స్ మాత్రం ఇంకా తగ్గలేదు అని చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కర్ణాటక టీం మేనేజ్మెంట్ మాత్రం మయాంక్ తరఫున త్రిపుర సూపరింటెండెంట్కు రిటర్న్ కంప్లైంట్ అందజేశారు. ఇండిగో 6E5177లో జరిగిన ఈ వింత యాక్సిడెంట్పై దీర్ఘ ఇన్వెస్టిగేషన్ జరుపుతామని త్రిపుర వెస్ట్ జోన్ ఎస్పీ కె కిరణ్ కుమార్ మంగళవారం జరిగిన ప్రెస్ మీట్లో తెలిపారు. కర్ణాటక నెక్స్ట్ రంజీ మ్యాచ్ మిస్ అవడంతో తన స్థానంలో 23 ఏళ్ల నిఖిన్ జోసే కర్ణాటక టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. 33 ఏళ్ల మయాంక్ అగర్వాల్ ఇండియన్ తరఫున 2018లో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్తో డెబ్యూట్ చేశాడు. మయాంక్ ఇప్పటి వరకు 21 టెస్ట్ మ్యాచ్లు, 5 వన్డే మ్యాచ్లు ఆడాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.